యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. I cannot change anybody. Let me tell you very honestly. It is only the power of the Holy Spirit and the blood of Jesus Christ that changes a human being. Are you helpful to the people who are in need? Are you going out of your way to help somebody? God may have blessed you financially. God may have blessed you with resources. God may have blessed you in different facets. The question is, the owner planted it not only to be useful, he planted it so that it can be helpful to others. భయభక్తులను బట్టి మన జీవితాల్లో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగినవాడు. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. ఆ దేవుడు క్రీస్తు. ఈ క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. బాగున్నారా? ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారు, వారు కృష్ణా డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు, వారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారు సేవలో ఉంటూ, వారి పరిచర్యలో ఉంటూ ఒక కుమారుడు వలె మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన 2 సంతానము ప్రభాకర్ గారు తన కుటుంబం కొరకే, జీవన్ కుమార్ కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డ వివాహ విషయంలో మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరత నెరవేర్చండి. అమ్మగారు శ్రీలక్ష్మి గారికి ఇచ్చిన పాడే తలాంతుని బట్టి మీకు స్తోత్రాలు. తల్లి గారు పాడే ప్రతి పాట అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆజ్ఞ, విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. సూక్తి, క్రైస్తవ విశ్వాసం సులభంగా చెప్పాలంటే మన ప్రధాన సమస్య నైతికమైనది కాదు, అది ఆత్మీయమైనది. The Christian faith, simply stated, reminds us that our fundamental problem is not moral, it is spiritual. తండ్రి, సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో ప్రభువా ప్రతి వాగ్దానం మీరు నెరవేర్చమని మేము బ్రతిమలాడుతూ ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా జీవన్ కుమార్ వివాహ విషయంలో మీరు గొప్ప కార్యం చేయమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులని రాయబడి పరలోకము నుండి స్వరము చెప్పగా వింటిని. నిజమే. చూడండి, వారి ప్రయాసము మాని విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు
వారు వెంట పోవును. ఈ వాక్యము దేని గురించి రాయబడ్డది అంటే చనిపోయినప్పుడు కూడా చదవచ్చు, కానీ ప్రాముఖ్యంగా దేని గురించి రాయబడ్డది అనగా విశ్వాసుల గురించి. ఏ బిలీవర్, ఇట్ ఈస్ రిటన్ టు ద బిలీవర్స్. ఇఫ్ యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అండ్ ఉమెన్, నువ్వు దీవించబడాలి, నువ్వు ధన్యురాలుగా ఉండాలి అనగా నువ్వు క్రీస్తులో మరణించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. అనగా మారు మనస్సు అనే అనుభవం నీ జీవితంలో ఉండాలి. మారు మనసు అనగా అనేక సార్లు ఏదేదో థియలాజికల్ వర్డ్స్ యూజ్ చేస్తాం. మారు మనసు అనగా సింపుల్ 3 మాటల్లో చెప్తాను, ఏ బి అండ్ సి. ఏ అనగా నువ్వు ఒప్పుకోవాలి, యూ హ్యావ్ టు అడ్మిట్, నువ్వు ఒప్పుకోవాలి నేను పాపిని ప్రభువా అని నువ్వు ఒప్పుకోవాలి. బి అనగా యూ హ్యావ్ టు బిలీవ్, అనగా నువ్వు నమ్మాలి యేసు ప్రభు ఒక్కడే నాకు పాప క్షమాపణ దయచేయగలడు, నా గురించి మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ అని నువ్వు నమ్మాలి. బి. సి చెప్తాను చూడండి. సి అనగా యూ హ్యావ్ టు కమిట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని యూ హ్యావ్ టు కన్ఫెస్, ప్రభువా నీ పాప జీవితాన్ని ఒప్పుకొని యూ హ్యావ్ టు కమిట్ యువర్ లైఫ్. ఏ బి అండ్ సి ఎప్పుడు మర్చిపోకూడదు. సాల్వేషన్, రక్షణ అనగా ఏ బి అండ్ సి, ఒప్పుకోవాలి, నమ్మాలి, నువ్వు అంగీకరించాలి. హీ ఈస్ ద ఓన్లీ వన్. యూ హ్యావ్ టు అడ్మిట్, యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ యూ హ్యావ్ టు కన్ఫెస్. ఎవరమ్మా, ఎవరు చదువు తల్లి, అక్కడ రాయబడిన మాట, ఎవరు ధన్యులు? మృతులు ధన్యులు. 3 విషయాలు చెప్తాను చూడండి, 3 విషయాలు చెప్తాను. ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. నెంబర్ 1, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అమ్మా చాలు సార్, మీరు మీ అపరాధముల చేత, మీ దోషముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, డెడ్ ఇన్ సిన్. మీ అపరాధముల చేత మీరు, అప్పుడప్పుడు కొంతమంది తిడతారు, ఓ సచ్చినోడా అని తిడతారు. కాదు, సచ్చినోడా అంటే చెప్పండి, సచ్చినోడా అంటే మళ్ళీ మీరు అనొచ్చు, అరే నువ్వే సచ్చినోడురా అని. యేసు ప్రభు నాకు ఇచ్చిన పాప క్షమాపణ 27వ సంవత్సరంలో నేనుండగా, నాన్నగారు సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్లో బోధించుచుండగా నా పాపం ఒప్పుకొని ఐఎమ్ డెడ్ ఇన్ సిన్, చనిపోయిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? నువ్వు ఆ గుడికి వస్తున్నావు, స్వార్థ సభలకు వస్తున్నావు, నీ మారు మనసు అనుభవం, క్రీస్తులో మరణించిన డెడ్ ఇన్ సిన్ అనుభవం నీ జీవితంలో ఉన్నదా? అపరాధములకు, నీ దోషములు నీ జీవితంలో మరణించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? సిన్ అనగా మిస్సింగ్ ద మార్క్ ఆర్ మిస్సింగ్ ద టార్గెట్. ఏది పాపము అంటే ఏదేదో పెద్ద పెద్ద పాపం చేసేస్తేనే పాపం అని అనుకుంటారు. ఎనీథింగ్ దట్ ఈజ్ అబౌవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో ఏదైనా దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదైతే, దేవుని హృదయాన్ని నువ్వు గాయపరిచినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నీ జీవితంలో పాపము. ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తే పాపినైనా ప్రభు అని నేను అనుకుంటాను. చూడండి, సిన్, SIN. ఎస్కి ఎన్కి మధ్యలో ఏముంది? నాకంతా తెలుసు. కొంతమంది యవనస్తులు అంటారు, తమ్ముడు ప్రీచెల్లమ్మ నాకంతా తెలుసు, డాడీ మమ్మీ చెప్తే ఈ మధ్యన ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఈ మధ్యన అందరూ నేను చూస్తున్నాను, ఈ మధ్యన అక్కడ వేసిన బట్టలు వేసేస్తున్నారు, అక్కడ మాట్లాడిన మాటలు మాడుతున్నారు, అక్కడ చేసిన శాస్త్రాలన్నీ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏమంటున్నారు? తమ్ముడు చెల్లెలు ఏమంటారు? అమ్మ నువ్వేం చెప్పేది అంటే బాగానే ఉంటుంది. ఓయ్ ఏంటి అమ్మ, చెల్లెమ్మ, తమ్ముడు, నీ తల్లి నవమాసాలు కని మోసిన తల్లిని నువ్వో అని పిలుస్తున్నావు. 47 సంవత్సరాలు నాకు. మా నాన్నగారిని ఇట్లా కళ్ళు పెట్టి, నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు ఇప్పుడు దాకా, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేదు. అమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, గౌరవిస్తున్నావని మీ తల్లిని తండ్రిని. కొంతమంది చెప్తారు, యవనస్తులు నాతో మాట్లాడి చెప్తారు, అన్న మా తల్లి గురించి నీకు తెలియదు, మా తండ్రి గురించి నీకు, ఐ డోంట్ కేర్. నీ ఎటువంటి తల్లి అయినా, ఎటువంటి తండ్రి అయినా, నీ బాధ్యత క్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే, మారు మనసు అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ డెడ్ ఇన్ సిన్, నీ తల్లిని తండ్రిని సన్మానించుట నీ బాధ్యత. దేవుని వాక్యంలో చెప్పింది, తల్లిదండ్రులు సన్మానించిన వారు దీర్ఘాయుష్యును పొందుదురు. తల్లిని గౌరవిస్తున్నావా? తండ్రులను కొట్టే కుమారులు నాకు తెలుసు. తండ్రులు కష్టపడి డొక్కాడక రెక్కాడక కూలి పని చేసుకొని ఫ్యాక్టరీలో పనిచేసి ఆకలేసినా దాహం వేసినా తాగకుండా పైసలు సమకూర్చి వీడిని చదివిస్తే వీడు పెద్దోడ ఏం చేస్తాడంటే తండ్రిని కొట్టేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, తల్లిదండ్రులు గౌరవించకపోతే లోయ కాకులంట చెప్పండి పీకేస్తే. ఏం పీకేస్తాయి? అది మీరు తడుముకుంటూ నడవాలన్నమాట. నెక్స్ట్ టైం వస్తే మీరు సువార్త సభలు తడుముకుంటూ రావాలి. జాగ్రత్త సుమ. మారు మనసు అనుభవం. ఎవరు? క్రీస్తునందు మృతునైన వాళ్ళు
దాని డెడ్ ఇన్ సిన్. ఇంకో మాట చెప్తాను చూడండి, రెండో మాట చూడండి అమ్మా, రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ జీవించదము. నెంబర్ 1 ఫస్ట్ డెడ్ ఇన్ సిన్. రెండో చెప్తున్నాను చూడండి, డెడ్ టు సిన్. డెడ్ టు సిన్ ఏ రీతిగా చదువు? అట్లా అనరాదు, పాపపు, జాగ్రత్త వినాలి, పాపపు విషయమై చనిపోయిన మనము ఇత మీదట ఎలాగూ దానిలో, చూసారు, పాపములో చనిపోయిన మనము, దేవుణ్ణి ఒప్పుకొని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము, దేవుని ఆత్మచేత నింపబడిన మనము మళ్ళా పాపపు జీవితముకు ఏ రీతిగా వెళ్ళగలము? సమయంలో ఆలోచించవలసిన విషయం. రక్షించబడిన వారు, గుడికి వస్తున్న వారు, బోధలు చేస్తున్న వారు, వర్షిప్ లీడ్ చేస్తున్న వారు పాపపు జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళా అయ్యో బాబోయ్ ఎన్ని మాటలు చెప్తారు, అసలు వాళ్ళని కదిపితే ముత్యాలు రాలిపోతాయి, రెవల్యూషన్ వచ్చేస్తుంది అన్నమాట. కానీ వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చెప్పే పలికే మాటలు, నీవు గుడికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, త్రికరణ భక్తి నీ జీవితంలో ఉన్నది, కానీ నీవు ఎప్పుడైతే శోధించబడినావో నీ జీవితం ఏ రీతిగా ఉన్నది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, నీ వాక్యం తెలుసు, నీ హృదయాన్ని మైలుపరచుకోకూడదని తెలుసు, నీ శరీరము దేవుని ఆలయమని తెలుసు, నీ బాడీలో వేయకూడని పదార్థాలను వేయకూడదని తెలుసు, నువ్వు మాట్లాడకూడని పదాలు నువ్వు మాట్లాడకూడదని తెలుసు, నువ్వు చూడకూడని చిత్రాలు చూడకూడదని తెలిసినప్పటికీ కూడా యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. పౌలు భక్తుడు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అమ్మా, ఏమని చెప్తున్నారు? పాపము విషయమై చనిపోయావా? మొట్టమొదటిగా నువ్వు చనిపోయిన నీవు మళ్ళా ఎలా దానిలో జీవించుచున్నావు. పౌలు గారు చెప్తున్నారు, ఆ పాపములో చనిపోయిన నీవు మళ్ళా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఏం యాక్టింగ్ అయ్యి బాబోయ్, అసలు వాళ్ళు ఏందన్నా పనికొస్తారా మనం యాక్టింగ్? బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని బాధేస్తాం గుడ్డుని బాధినట్టు, పాటలు పాడేస్తాం, భర్తతో అనరాని భాషలు, ఇంకా భాష వింటే చెవుల్లో ఇంత రక్తం వచ్చేయాలంతే. పాటలు పాడేస్తాం, దేవుణ్ణి స్తుతించేస్తాం, హల్లెలూయా అనేస్తాం, గంతులు వేసేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, 21వ రోజు అయిపోయిన తర్వాత 22వ రోజుని మళ్ళా వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వు ధన్యురాలుగా ధన్యుడుగా ఉండాలి అనగా యూ హ్యావ్ టు బి డెడ్ ఇన్ సిన్. రెండోదిగా యు ఆర్ డెడ్ టు సిన్. మూడోది చెప్పి ముందుకు వెళ్తాం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశము అది ఏమనగా, అది క్రీస్తు మన పాపముల నిమిత్తము. అది చూసారా, యు ఆర్ డెడ్ ఇన్ సిన్, నెంబర్ 1. నెంబర్ 2, యు ఆర్ డెడ్ టు సిన్. మూడోదిగా యు ఆర్ డెడ్ ఫర్ సిన్. క్రీస్తు ఎవరు చనిపోయారు? స్పర్జన ఎవరు చనిపోయారు మీ పాపాల గురించి? ఎస్, యేసు ప్రభుని పాపాల గురించి చనిపోయిన తర్వాత, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆత్మచేత ఎఫ్ఎస్సి 1:13 ప్రకారము నువ్వు జీవించిన నీ ఆత్మ నీ హృదయంలో వచ్చిన తర్వాత ఏ రీతిగా, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్, హౌ కెన్ యూ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ వైస్? ఏ రీతిగా నీ పాప జీవితము, పాప అలవాటులు, పాప నడక, పాప చూపు, పాప డిజైర్స్, హౌ కెన్ యూ డూ దాట్? యేసు ఎవరో తెలిసిన తర్వాత, ఆయన చేసిన కార్యము, సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తము చేత నువ్వు కడగబడిన తర్వాత హౌ కెన్ యూ గో బ్యాక్? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. కుక్క తన వాంతిని తినినట్టు. చూసారా, నేను ఇది డిస్కస్ చేస్తూ ఉంటే తమ్ముడు ఒక మాట నాకు జ్ఞాపం చేసి, అన్న డాడీ ఈ ఇలిస్ట్రేషన్ చెప్పారంటే కొన్ని సంవత్సరాల ముందు చెప్పినట్టున్నారు. మళ్ళీ అక్కడ రాయబడిన మాట పేతురు గారు రాశారు. ఏమని రాశారు అమ్మ? ఏమని రాశారు? కుక్క. నేను ఒక మాట చెప్పాలా, మీ పేరు పెట్టను కానీ మీరు ఒక మాట చెప్పాలా, మీరు రక్షింపబడిన తర్వాత, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మీరు మళ్ళా వెనకాలకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎవరు? కుక్క ఏం చేస్తుంది? దాని వాంతి. నువ్వు పాపం విడిచిపెట్టావు, చుట్టాబిట్టి సిగరెట్ విడిచిపెట్టావు, ఆ సంబంధం విడిచిపెట్టావు, అబద్ధమాడుట విడిచిపెట్టావు, నువ్వు పరిశుద్ధతగా జీవించుతున్న నీవు మళ్ళా దిగజారిపోయావు అనుకో, నువ్వు దేనితో సంబంధము? పందంట. నాన్నగారు చెప్పారు, పందంట ఒక బ్రిటిష్ ఆమె, నాన్నగారు చదువుకుంటున్న దినాల్లో కాకినాడలో, నాన్నగారు ఇంజనీరింగ్లో టాప్, ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ జోషి గారు. ఇంజనీరింగ్లో అప్పుడున్న దినాల్లో ఎస్ఎల్సి, బిఎస్సి, బి అప్పుడున్న 60-70 సంవత్సరాల ఇయర్స్లో చదువుకున్న తర్వాత ఒక దర్శాని పంది కొనుక్కుందంట. ఆ పంది పేరు టామీ అని పెట్టిందంట. ఏం పేరండి? టామీ అని పెట్టి దానికి బాగా
ఈ మధ్యన ఈ పార్లర్స్ కూడా వచ్చేసాయి. కుక్కల్ని మనం ఏం చేసేటోం, నేను అమెరికా వెళ్ళకముందు మా దగ్గర కుక్క ఉండే, దాన్ని బయటకు తీసుకెళ్ళి ఇలా అడిగేసేటోండి. ఇప్పుడు ఏం చేశారు, దానికి ఒక వ్యాన్ వస్తుంది, దానికి గోర్లు గీకుతానికి ఒక వ్యాను, దానికి దువ్వుతానికి ఒక వ్యాను, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ దొరసాని ఏం చేసిందంటే ఆ పందికి బాగా స్నానం చేసి మంచి లండన్తో తెచ్చిన షాంపూ బాగా రుద్ది స్నానం చేయించిందంట. మంచి బట్టలు వేసిందంట. కుక్కకి ఈ మధ్యన బట్టలు వేస్తున్నారు జంతువులకు, చూశారు కదా మీరు, చూసారా తమ్ముడు చెల్లెమ్మ మీరు చూసారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. బట్టలు వేసిందంట. వేసిన తర్వాత అరే ఈ పందికి మంచి నెక్లెస్ వేయాలని మంచి నెక్లెస్ వేసిందంట. వేసిన తర్వాత మంచి స్నానం చేయించింది, లండన్ నుంచి తెచ్చిన షాంపూ స్నానం, మంచి నెక్లెస్ వేసింది, మంచి డ్రెస్ వేసింది. ఊరోళ్ళందరికి చూపిద్దామని బయటికి తీసుకెళ్తుందంట. ఏం చేస్తుంది, బయటికి తీసుకెళ్దామంట. దానికి ఒక తాడు కట్టిందంట. దానికి ఒక తాడు కట్టి ఇలా తీసుకెళ్తా ఉంటే, ఇట్లా కాళ్ళ అనే ప్రదేశంలోంచి ఇలా తీసుకెళ్తా ఉంటే కొంచెం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బురద కనిపించిందంట. బురద కనపడతా ఉంటే పందిపిల్ల ఊగిపోతుందంట. ఏంటి, పందిపిల్ల ఊగిపోతుందంట. ఈమెకు అర్థం కాలేదు, ఇదేంట్రా బాబు పందిపిల్ల ఊగిపోతుంది ఏంటంటే అటు లాగేస్తుందంట ఈమెని. ఈమె పాపం పెద్ద వయసురాలు ముసలామే అటు లాగుతుంటే ఇది ఎందుకు లాగుతుందిరా బాబు అని, ఈమె తెల్లామె కదా, భారతదేశం అంటే అర్థమవును ఆమెకి, ఈ తెల్లామె ఎందుకు లాగుతుందిరా బాబు అని వెళ్తా ఉంటే లాగేసింది. లాగేసి ఒక్క గంతులో ఆ బురదలో అసలు ఎంత ఎంజాయ్మెంటో. ఏంటి అమ్మ నవ్వుతున్నారు, ఎంత ఎంజాయ్మెంటో, పాపంలో ఎంత ఎంజాయ్మెంటో, అబద్ధమాడుట్లో ఎంత ఎంజాయ్మెంటో, అక్రమ సంబంధంలో ఎంత ఎంజాయ్మెంటో, తాగుడులో ఎంత ఎంజాయ్మెంటో, బూతులు మాట్లాడులో ఎంత ఎంజాయ్మెంటో. పందికి స్నానం చేయించినా, పందికి నెక్లెస్ వేసినా, పందికి గౌన్ వేసినా సరే అది వెళ్ళి ఏం చేస్తుందో బురదలో. కుక్క వంటి జీవితము, పంది వంటి జీవితంని యేసు ప్రభు ఆయన ప్రశస్త రక్తము చేత మనల్ని కొనుక్కున్నారు. ఆయన పేరు యేసు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరణించావా, నీ పాపంలో నువ్వు మరణించావా? నువ్వు మరణించకపోతే నీకు ఒక అవకాశం. చూడండి అమ్మ, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ఎవరు ధన్యులు? కాపాడుకునేవారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఏ వస్త్రమో చెప్పేస్తాను. వస్త్రములు కాపాడుకునేవారు. నువ్వు రక్షింపబడినట్లయితే నీకు వచ్చే వస్త్రము రక్షణ వస్త్రము. నువ్వు రక్షింపబడి నువ్వు విశ్వాస యాత్రలో ముందుకెళ్తా ఉంటే నీకు వచ్చేది క్లోత్స్ ఆఫ్ రైచియస్నెస్. ఆ రక్షణ వస్త్రము తర్వాత నీకు ఆ పరిశుద్ధత వస్త్రం వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ముందుకెళ్ళినట్లయితే, దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు వచ్చేది ద క్లోత్స్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత వస్త్రం. ద క్లోత్స్ ఆఫ్ సాల్వేషన్, నీతి వస్త్రము. రక్షణ వస్త్రము తర్వాత నీతి వస్త్రము, నీతి వస్త్రము తర్వాత పరిశుద్ధత వస్త్రము. వస్త్రము ఎవరు? ఆ వస్త్రము ఉన్నవారు ధన్యులు. ధన్యులనే అంశం చెప్తాను, మర్చిపోవద్దు. ఎవరు ధన్యులు? వారి వస్త్రములు. అది కాపాడుకుంటున్నావా నీ వస్త్రము? నీ వస్త్రం కాబట్టి చెల్లెమ్మా, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నీ వస్త్రధారణ ఏ రీతిగా ఉంది? అమ్మా ప్రియ సిస్టర్, నేను అడుగుతున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీ వస్త్రధారణ ఏ రీతిగా ఉంది? ప్రియ బ్రదర్, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నేను అడుగుతున్నాను, నీ వస్త్రధారణ ఏ రీతిగా ఉంటుంది? వస్త్రములు కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రము కాపాడుకోవాలి. When you are dead to sin, when you are dead in sin, when you are dead for sin, you have to protect your salvation with holiness. నీ జీవితంలో పరిశుద్ధత, నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. ఏదో సువార్త సభలకు వచ్చేసాను, మాట్లాడేశాను, నేను పాటలు పాడేశాను, నేను సర్వ్ చేశాను, వెళ్ళిపోతున్నాను, అటెండ్ అయ్యాను అని కాదు. నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. వస్త్రాన్ని కాపాడుకునే ఆ కృపానుభవం నీ జీవితంలో ఉన్నదా? అడుగుతున్నాను. నేను ముగించే ముందు నేను అడుగుతున్నాను, నీ భార్యకు రక్షణ వస్త్రం ఉన్నదా? ప్రియ బ్రదర్, ప్రియ తమ్ముడు, నేను అడుగుతున్నాను, నీ భార్యకు రక్షణ వస్త్రం ఉన్నదా? తల్లిగా, తండ్రిగా నీ కుమార్తెకు, నీ కుమారుడికి రక్షణ వస్త్రం ఉన్నదా? ఈజ్ యువర్ సన్ సేవ్డ్? ఈజ్ యువర్ డాటర్ సేవ్డ్? అనేక సార్లు నేను పరలోకం వెళ్ళిపోతే చాలు, నా ఇళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటారు. తల్లిగా నువ్వు వచ్చావు, నీ భర్త ఎక్కడ? భర్తగా నువ్వు వచ్చావు, నీ భార్య ఎక్కడ? భార్య భర్తగా నువ్వు తల్లిదండ్రిగా నువ్వు వచ్చావు, నీ బిడ్డలెక్కడా? రక్షణ వస్త్రము. అనేక సార్లు మనం అనుకుంటాం క్రైస్తవ గృహంలో పుట్టే మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం. రాంగ్. జోషి అన్నగారు వరల్డ్ రినౌండ్, ప్రపంచంలో ఆ ప్రఖ్యాతి చెందిన జోషి గారు కడుపున పుట్టిన ఆ పెద్ద కుమారుడిగా, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్. ఇక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్న ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలన్న అని అడుగుతారు.
అంటే నేను చెప్తాను, సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ జీసస్ క్రైస్ట్. ఒక పాపి దేవుని రక్తం చేత కడగబడి దేవుని సేవ చేస్తున్న స్పర్జన, అంతే చాలు. ఏ డిగ్రీలు, నేను ఏమేం చేశాను అమెరికాలో, ఏమి అక్కడ దేవునికి మాయంగారు, నో. ఒక పాపి రక్షింపబడి దేవుని సేవ. నేను అనేకసార్లు చెప్తాను, ఐఎమ్ నోబడీ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీబడి అబౌట్ సంబడీ హూ కెన్ సేవ్ ఎనీబడీ. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. రక్షణ వస్త్రం ఉన్నదా? రక్షణ వస్త్రం. నేను అనేకసార్లు ఈ మాట చెప్తుంటాను, సాటన్ ఈజ్ మైటీ. ఏంటి? సాటన్ ఈజ్, చెప్పండి, సాటన్ ఈజ్ మైటీ. అందుకనే మీరు అనుకుంటే, అయ్యి బాబాయ్ సాటన్ ఈజ్ మైటీ అండి, నాకు దడొచ్చేసింది, నేను భయపడిపోతున్నాను. యెహోషువ భయపడకు, నేను నీకు తోడై ఉండేదే దేవుడును. సాటన్ ఈజ్ మైటీ. ఈరోజు నీకు ఒక శుభవార్త, బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. శక్తివంతమైన దేవుడు నీకు తోడున్నాడు. ఈరోజు నీవు దీవించబడాలి, ధన్యుడుగా ధన్యురాలుగా ఉండాలి అనగా ఈ 3 దీవెనలు నీ జీవితంలో ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు అమ్మ జాగ్రత్త వినాలి అమ్మ, నేను మూజ్ చేస్తున్నాను. మీరు మీ సొత్తు కాదు, ఏం పెట్టి, విలువ పెట్టి కొనబడిన, అది దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ సాల్వేషన్, మీ రక్షణ చీప్ కాదు. యేసు ప్రభు సిలువలో మరణించిన చీప్ డెత్ కాదు. విలువైన రక్తము చేత మిమ్మల్ని కొనుక్కున్న కుమార్తె, కుమారుడుగా నువ్వు పెట్టబడ్డావు. You're a prince and princesses in Jesus Christ. You're more than victors, you're not a victim. నువ్వు అనుకుంటున్నావు నాకే శ్రమ, నాకే బాధ అని అనుకుంటున్నావు, కానీ నీకు ఒక శుభవార్త. నువ్వు యేసు ప్రభుని తెలియనప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడుతూ వచ్చావేమో. యేసు ప్రభు నువ్వు సొంత రక్షకుడు అంగీకరించకుండా దుఃఖంతో కన్నీరు గారుస్తూ వచ్చావేమో. నువ్వు యేసు ప్రభు సొంత రక్షకుడు అని తెలియనప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో. కానీ నీకు ఈ సమయంలో శుభవార్త, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నీలో వచ్చి, యు ఆర్ ఎ మెజారిటీ, యు ఆర్ నాట్ ఎ మైనారిటీ, యు ఆర్ నాట్ అలోన్, యువర్ గాడ్ ఇస్ విత్ యూ. నువ్వు అనుకుంటున్నావు ఒంటరి దానిని, ఒంటరి వాడిని అనుకుంటున్నావు. నో, ఆయన ప్రశస్త రక్తము చేత కొనుక్కొడిన ఆయన సొత్తు నువ్వు. ఎందుకో చెప్పాలా? యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము. యెహోవాకు నీకు ప్రత్యక్షమై గర్భములో నువ్వు పిండాకృతి కాకమునుపే నిన్ను ఎరిగి నేను ప్రతిష్ఠించి తిని, నీవు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపే. నువ్వు అనుకుంటున్నావు ప్రిచెల్లమ్మ, లో సెల్ఫ్ ఎస్టీమ్తో నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నా భవిష్యత్తు ఏ రీతిగా, నా సేవలో, నా విద్యలో, నా వివాహంలో, నా ఏ రీతిగా అని అనుకుంటున్నావేమో. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎరిగిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ సమయంలో వస్తావా ఈరోజు? ప్రభువా, నేను ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలని ఆశపడుతున్నాను. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నన్ను ఎరిగి, నన్ను యువర్, ఇంగ్లీష్లో బాగుంటుంది, యూ హ్యావ్ నోన్ మై ఇన్వర్డ్ పార్ట్స్, ఐఎమ్ వండర్ఫుల్లీ మేడ్ ఇన్ యువర్ ఇమేజ్. ఆయన స్వరూపంలో చేయబడిన నీవు. నువ్వు అనుకుంటున్నావా నేను అందంగా లేను, నాకే తలాంతు లేదు అనుకుంటున్నాను? నో, అది అపవాది నీకు ఇచ్చే అబద్ధము. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడిన బిడ్డ, దేవుని స్వరూపంలో చేయబడిన కుమార్తె, కుమారుడువు. నువ్వు చేయవలసిన ప్రభువా, నా హృదయంలోకి రా నాయన, నా జీవితంలోకి రా ప్రభువా, నేను ధన్యుడిగా ధన్యురాలుగా జీవించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని అడిగినట్లయితే ప్రభువారు నీ హృదయంలోకి వచ్చే దేవుడు. నీ హృదయ ద్వారాలు ప్రభువారికి తెరవాలి అని నా ఆశ. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను విన్నాను నాయన, నేను ఏ రీతిగా లేచి నిలబడాలో నేను విన్నాను. అబ్రహాము విశ్వాసముతో ముందుకు లేచాడు కాబట్టి అబ్రహాముగా మారబడ్డాడు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిస్పృహ, నిరాశ, మానసిక శోభలున్న ప్రవక్త ఎప్పుడైతే లేచాడో ప్రభువా, మరణము చూడకుండా నాయన నీ దగ్గరికి వచ్చాడు. ప్రభువా, యెహోషువ భయభ్రాంతుడై ఉన్నప్పుడు ఎప్పుడైతే లేచాడో వాగ్దానం దేశంలోకి వారిని నాయన ఇశ్రాయేలును నడిపించగలిగాడు. ప్రభువా, నేను దీవించబడాలని ఆశపడుతున్నాను, ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలని ఆశపడుతున్నాను.
నాకు సహాయం చేయి నాయన. నా హృదయ ద్వారాలు తెరుస్తున్నాను ప్రభువా, ఈరోజు నాకు సహాయం చేయి ప్రభువా. నాయన నేను చదవాలని ఆశపడుతున్నాను, వినాలని ఆశపడుతున్నాను, గాయకొనాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా జీవితంలో జరిగిన సంఘటన ద్వారా చదువుతాం మానివేశాను, వింటం మానివేశాను ప్రభువా, గాయకొనటం మానివేశాను. నేను ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ప్రభువా బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్ నాయన. నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని వాక్యం సెలవిస్తుంది, there is no condemnation for those who are in Jesus. క్రీస్తులో ఉన్న వారికి నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము నూతనమై. అడుగుతావా ఈరోజు ప్రభువా, ఒక తీర్మానము రాయనాయన నా హృదయంలోకి రా నాయన. ఆ గది నీకు ఓపెన్ చేయలేదు నాయన, ఆ చీకటి గది నీకు ఓపెన్ చేయలేదు. ఈరోజు నువ్వు వెళ్తున్నా ప్రభువా, ప్రకాశించు అని అడిగినట్లయితే దేవుడు ఆయనకు లోకానికి వెలుగు, సిలువలో కార్చిన రక్తము చేత నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు. అడుగు, ప్రార్థన చేయి, ఉన్న దగ్గర ప్రార్థన చేయి, ఒక తీర్మానం చేసు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీ స్వారూప్యంలో మమ్మల్ని తయారు చేశారు ప్రభువా. మీకెంతో వందనాలు ప్రభువా. మేము మీ స్వరూపంలో తయారు చేయబడ్డప్పటికీ కూడా కుక్కలాంటి జీవితాన్ని జీవిస్తున్నామయ్యా, పంది స్వభావము కలిగి జీవిస్తున్నామయ్యా. అయినా మమ్మల్ని ప్రేమించే దేవా, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, ఈ విన్న వాక్యము బిడ్డల జీవితాల్లో ఫలించునుగాక. నిలబడ్డ ప్రతి బిడ్డ జీవితము ఆశీర్వదింపబడునుగాక. వారు ధన్యులుగా జీవించబడునుగాక. తండ్రి, ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ జీవితం ఆనందంగా మారునుగాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వనుగాక. ప్రభువా, వారి నిరాశ నిస్పృహ ఆనందంగా ధైర్యంగా మారబడునుగాక. వారి ఒంటరితనాన్ని నిబ్బరంగా ధైర్యంగా నా దేవుడు నా తోడున్నారని ముందుకు కొనసాగింపబడునుగాక. నిలబడ్డ ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున, సజీవుడైన యేసు నామమున, నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన యేసు నామమున, నిన్నున్న ప్రతి పరిస్థితుల్లోంచి తిరిగి లేవడానికి, లేచి ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి పునరుత్థానుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.